హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేం కూర అంటే బీరకాయ, ములక్కాయ, ఉల్లిపాయ కూర. ఓకే, ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేపడానికి వేసాను. అవి కొంచెం వేగగానే ములక్కాయలు వేసేసామంటే ఆ నూనెలోనే ములక్కాయలు మగ్గుతాయండి, అందుకే వేసేసాను. ములక్కాయలు వేసాక సాల్ట్ కొంచెం మగ్గడానికి, ఇప్పుడు పసుపు, అవి ములక్కాయకి పట్టి కొంచెం నూనెలో ములక్కాయ వేగితే ఏంటంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ ములక్కాయల చెట్టు మా అత్తయ్య విజయవాడ నుంచి పంపించారండి. కాసేపు మగ్గనిచ్చాక క్లోజ్ చేసి మూత పెట్టుకొని కొల్ల కదుపుతూ ఉండాలండి. కొంచెం మగ్గుతున్నాయి అనగా ఉల్లిపాయలు వేగిపోతే ములక్కాయ మగ్గుతుంది అనగా దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఎందుకంటే బీరకాయ కదా, కొంచెం తీపి వస్తుంది కూర, మరీ తీగ అయిపోతుంది. అందుకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయకూడదు, లైట్గా వేసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక బీరకాయ ముక్కలు కోసుకుంటాం కదా, ఆ బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కావాలంటే మీరు సాల్ట్ కొంచెం పైన చల్లుకోండి. ఏ కూరగాయ అయినా సరే సాల్ట్ వేసిన తర్వాత మెత్తదనం వచ్చి దాంట్లో ఉన్న నీరు అనేది బయటకు వస్తుందండి త్వరగా. ఇప్పుడు బీరకాయలు వేసి మొత్తం కదిపేసి మూత పెట్టేసుకోండి. అలా కొంచెం కొంచెం వాటర్ వస్తూ ఉంటుంది. ఆ వాటర్లోనే ఆ బీరకాయ అనేది మగ్గుతూ ఉంటుందండి. మగ్గిన తర్వాత కలుపుకుంటూ ఉండండి. చూడండి, మొత్తం మ్యాక్సిమం మగ్గిపోయింది. కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత కలుపుకొని పెట్టుకున్నా. కొంతమంది ఇలాగే దింపేసుకుంటారండి, వాటర్ ఏం పోసుకోరు. ఉట్టు బీరకాయ అయితే నేను అలా చేసేదాన్ని. ములక్కలు వేసా కాబట్టి కొంచెం కారం కూడా వేసుకున్న తర్వాత, కొంచెం కారం వేయగానే వాటర్ పోయకూడదండి, కారం అనేది కొంచెం వేగానివ్వాలి. వేగాక టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం వాటర్ వేగాక వాటర్ అనేది కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి. మీకు కొంచెం బాగా చిక్కగా కావాలంటే అలా, కొంచెం నీరుగా ఎగురు కావాలి అంటే కొంచెం నీరు పోసుకొని కొంచెం మూత పెట్టేసి మగ్గనివ్వండి, సరిపోతుంది. ఉప్పు చూసుకొని సరిపడా ఉప్పు వేసుకోండి. మళ్ళీ టేస్టీ ములక్కాయ బీరకాయ కూర రెడీ. థ్యాంక్ యూ.